నిజంగా వీడియో ఎడిట్ చేసి నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నిజంగా నేను ఎందుకులే నాని ఒకసారిగా వాళ్ళు చూసారు. నిజంగా కళ్ళలో నీళ్ళు అయితే వచ్చాయి నాకు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకు ముందు ఏడుపు వచ్చింది. నేను ఫస్ట్ ఎందుకు పోవడం అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూసినాక ఫస్ట్ నాకు వచ్చింది ఏడుపు. సారీ సార్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్స్ అన్నమాట. అంటే 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ అయితే చేసుకున్నారు. ఆ పార్టీ ఎలా జరిగింది ఏం కథ అనేది పూర్తిగా మీకైతే ఒక కామెడీ రూపంలో వీడియో చేసిన. వెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ కంపల్సరీగా చేయండి. లక్ష్మణ్ రెడ్డియా ఏమో పేరు అమూలియా. మన అధినాయక జయ భారత భాగ్య విధాత. ఏమో వెంకటలక్ష్మి తినక తినక పక్కంగా అయిపోయినది. వెంకటలక్ష్మి చెల్లెలు ఏమో తిని తిని సన్నంగా అయిపోయింది. ఏమో పేరు పేరు చెప్పండి ఏమా. భారతి అంట. నా పేరు తెలియదు. వీళ్ళు గెస్ట్ గా వచ్చినారు. ఏమైతే ఇంకా మీ పేరు ఏమమ్మా? మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతే నవ్వుకోండి. ఎవరు లేరు. ఏమో బోలా అమ్మా తిని తిని తిని. నా పేరు ఎల్లయ్య. ఏమా పేరు మా పైకి ఎత్తుతా. ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా? ఈమె తిని తిని సన్నంగా అయిపోయింది. ఈమంగా చూడండి చూడండి ఫ్రెండ్స్ వీడియో తీస్తే ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. నా బాగున్నారా? వీళ్ళంతా సెల్లు నొక్కుంటాను బ్రో. తినమంటే చూడండి తినమంటే చేతులు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. మీ పేరు చెప్పండి. పేరు చెప్తానే ఎంజాయ్ పండగ 6 చాండ్రోలు ఎత్తినక మార్కే ఆశ పుట్టించి 2 దొంగతనం చేసాం. పండగ ఎంజాయ్ లైఫ్ 6 అబ్బా. ఈడు వాసుగారు అంటారండి. ఏ చేతి ఈడు ఇక్కడ ఈశ్వరుడు అంటారండి. ఇక్కడ ఈడ ఆర్య అంకుల్ అంటారండి. నమస్కారం పెట్టండి. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా అటు ఏం నమస్కారం పెట్ట మీరు? అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. మళ్ళీ కలుగుతున్నాండి. దండం పెట్టండి. సురేష్ బాబు గారు యాది సరిపోరా నీకు? హాయ్ ఫ్రెండ్స్. వచ్చారండి వాసు గారు అండి. దైవాలో ఎందుకు ఇట్లున్నాను ఏం కథనా కొంచెం అప్పుడప్పుడు ఏమనిపిస్తుందా? ఇక్కడ వాసుగాడు బాగా తింటానండి. సుఖం చూడండి ఎన్ని ముక్కలు వేసుకున్నాడు. అడిగాడు చూడండి. డైటింగ్ లో ఉన్నాడు. చిన్న తక్కువ వేసుకొని డైటింగ్ చేస్తున్నాడు. చూడండి ముక్కలు ఎందుకు వేసుకుంటున్నాడు. ముక్కలు చూడండి కాదు ముక్కలు వేసుకున్నాడు తినలేకపోతున్నాడు. ఈరోజు చూడండి చూడు వాతావరణం చూడు వాతావరణం. ఇటు చూడండి ఫుల్ డైటింగ్ లో ఉన్నాడు. పెడతా
వీడియో కాదురా, వీడియో తీస్తానా? ఈ సురేష్ బాబు చూడండి, పెళ్ళి అయినా కానీ ఇంకా డైటింగ్ వెయిటింగ్ చేయడం లే. అడిగి 10 రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రు నగరలేదు. ఇలాంటి బతుకు ఈడు చూడండి నిమ్మలంగా తింటాడు. అందరూ అయిపోయా, నాకేం పని. ఈడు రవి గారు చూడండి నిమ్మల కలిపినాడు, పులిహోర తింటున్నాడు. ఇది చూడండి తల పైకి ఎత్తడానికి సిగ్గుపడుతున్నాడు. కళ్ళలోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. సుభాన్ మంచి మందిలోకి వస్తుంది కదా సావు, నీకు వస్తలేదురా. చావు మాగున్నప్పుడు రాట, అదొచ్చావు మాగున్నామంట, అందుకనే చస్తలేను. ముగ్గురు పిల్లలు అండి, అయినా కానీ డైటింగ్ అట్టన్నాడు, 6 ప్యాక్ మాదిరి. వాడు వెంకటేష్ గారు ఇంకా తినలేడు. ఇట్లా తిరుగుతాడు. చెప్పు ఎందుకు ఎందుకు వాడి వల్ల ఈయన చూసా, సురేష్ గారిని చూసా. అవునా? ముసలోనికి ముసలోనికి లేదా? ముసలోడికి లేదా? పెడతారా? కాదరా, ముసలోనికి వానికి చెప్పండి రా, పాపం ఈ ఫీజులో అవుతాడు. ముక్కలు లేవంటావా? ఏటస్గా మనకు తెలుసు ముసలోని. చికెన్ పకోడా పెట్టలేరా? అడిగి 10 రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రు నగరలేదు. ఇలాంటి ప్లీజ్ డెలివర్ మీ వర్డ్. అంటే ఇక్కడికి చాలా మంది ఇంకా రావాల్సి ఉంటుంది, చాలా మంది రాలేకపోయి ఉంటారు. అంటే వీళ్ళు చాలా అదృష్టవంతులని కూడా నేను భావిస్తున్నాను. రాని వాళ్ళు ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ ఇలాంటి ప్రోగ్రాంకు ఖచ్చితంగా రావాలి. మా భార్య కూడా ఈ ప్రోగ్రాం స్కిప్ చేయాలని చూసింది. నేను నా ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ కావాలి నువ్వు, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశగా ప్రతి ఒక్కరు కలవాలనుకుంటారు. కాబట్టి నువ్వు వెళ్ళాలని నేను ప్రోత్సాహంతో తీసుకొని వచ్చాను సార్. నేను కూడా దగ్గరుండి ప్రోగ్రామ్ చూడాలని కూడా నేను కూడా ఆశించాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇక్కడ చెమ్మియాపేటలో జెడ్పీహెచ్ బాయ్సెస్ స్కూల్లో చదివాను సార్. ఇక్కడ చాలా మంది నేను చూశాను, మిమ్మల్ని అందరినీ, సాధించారు సార్ గారు మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే రిపోర్టర్గా చేస్తుంటాం కాబట్టి చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటాను కాబట్టి మిమ్మల్ని చూస్తూనే ఉంటాము. అంటే మీలా ఇలాంటి టీచర్స్ చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే నేను 2003 సార్ 10th నాది అయిపోయింది. అంటే అప్పుడు విద్య మనం ఒకసారి తీసుకుంటే ఎంతో విలువలతో కూడిన విద్య. అంటే మనం అప్పుడు స్కూల్కి వెళ్తే చాలా వరకు క్రమశిక్షణ, చాలా వరకు మనకు అదే నేర్పారు. క్రమశిక్షణ ఉన్న ఏ విద్యార్థి అయినా ఆటోమేటిక్గా చదువులో రాణిస్తాడు. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది విద్యార్థులకు చదువు ఉంది తప్పితే చాలా వరకు టీచర్స్ పట్ల కావచ్చు, సొసైటీ పట్ల కావచ్చు, చాలా వరకు ఎంత మటుకు మనకు రెస్పాన్సిబిలిటీ ఉందో మనకు అర్థమవుతుంది సార్. మీలాంటి టీచర్లు ఇంకా అంటే మీరు మీ ఈ విద్య మీ టీచర్గా ఇంకా మీరు వెళ్ళిపోతారు కాబట్టి. అంటే ఇప్పుడు మనం చూసుకున్న పరిస్థితుల్లో అయితే టీచర్స్ మీ అంత వాల్యూస్ నేర్పే టీచర్లు కూడా అరుదు అని మనం తెలుసుకుంది. మనకు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్, కొన్ని సమాజంలో జరిగే పరిస్థితులు కావచ్చు.
మీలాంటి దగ్గర నుంచి చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం చూసాము. అప్పుడు ఏదన్నా ఒక స్టూడెంట్ ఏదైనా చిన్న వెనకబడితే ఆ స్టూడెంట్ నా సార్ పట్టించుకోవడం కావచ్చు, ఎందుకు నీకు ఈ సమస్య ఎదురవుతుందని టీచర్లు తన పిల్లలతో అంటే తన పిల్లలుగా భావించి ఆ విద్యార్థిని వాళ్ళు చూపించే స్ఫూర్తి కావచ్చు, వాళ్ళ కోసం టైం కేటాయించి మరి ఆ విద్యార్థులను అప్పుడు టీచర్స్ ఎంతో చక్కగా వాళ్ళకు విద్యాబోధన చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మనం చూస్తే ఎక్కడ కనపడట్లేదు సార్. ఇప్పుడున్న ప్రజెంట్ వచ్చే టీచింగ్ కావచ్చు మనము అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న విద్యార్థులు లేకపోవడం కూడా ఒక విధంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంక మీరు తొందరలో చాలా మంది చూస్తే రిటైర్డ్ అయిపోతున్నారు కూడా. కానీ నేను ఒకటే ఏమనుకుంటానంటే మీరు ఎంతో చక్కగా ఇలాంటి టీచర్స్ మధ్యలో చదువుకున్నందుకు కూడా మీరు ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనము ఇలాంటి టీచర్లు దొరకడం ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా చాలా వరకు ఇప్పుడు చదివేందుకని ఎక్కడ వాల్యూస్ లేవు సార్. పేరెంట్స్ టీచర్లు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సొసైటీలో కావచ్చు వాల్యూస్ లేవు. ఓన్లీ చదువు వైపే చాలా మంది పరిగెత్తుతున్నారు. ఆ విద్యార్థికి వాల్యూస్ ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఆ విద్యార్థి ఎవరినైనా గౌరవిస్తాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఎక్కడ కనపడట్లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న టీచర్స్ కావచ్చు, ఇక్కడున్న విద్యార్థులు కావచ్చు, నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకు వచ్చినా రాకపోయినా నేర్చుకునేంత వరకు ప్రజెంట్ ఇప్పుడు బాగానే ఉన్నాము. ఇంకా వచ్చేసి నాగలక్ష్మి మేడం, హిందీలో వాళ్ళు తప్ప మనకేం తెలియదు. అంటే రాసేది తెలుసు, అవి ఏవో కూడా తెలియదు మనకు. ఫస్ట్ ఎగ్జామ్స్ కూడా అలానే రాసుండే వాళ్ళం. ఫస్ట్ వాళ్ళు రాసి మార్కులు తెచ్చుకుంటాం అంతే. సో మేడం వచ్చిన తర్వాత అదొక సెంటెన్స్ లాగా, అదొక పోయం లాగా, ఇంకా మనం దాన్ని చదవగలం. ఏదన్నా వేరే స్టేట్ నార్త్ సైడ్ వెళ్ళామంటే ఒక హిందీలో చదివి ఎవరినన్నా హిందీలో అడుగుతున్నామంటే దానికి కారణం నాగలక్ష్మి మేడం. మనం అది గుర్తు చేసుకొని మేడంని తప్పండి కొట్టండి ఒకసారి. ఎవరు చూసే సరిపోదు, ఎంకరేజ్ చేయండి. అప్పుడే కదా మేడంకి మనం అంటే తెలుస్తుంది. ఇంకొచ్చేసి గురువే సార్ మనకు సైన్స్ చాలా బాగా చెప్పారు. సైన్స్లో మనం వచ్చేసి సూక్ష్మదర్శిని అదే పనిగా మన కోసం తెప్పించి దాంట్లో చూపించిండు మనకు. సూక్ష్మదర్శిని అంటే ఇలా ఉంటుంది, దీంట్లో చూపించినప్పుడు మనకు కనపడని ఎన్నో వింత జంతువులు ఉంటాయి. అవి మన పేర్లు తెలియకపోయినా మనం చూసేవాళ్ళం ఏం సార్ ఇది అని. ఒకసారి వచ్చి చూడడమే కాదు, మళ్ళీ రెండోసారి సైలెంట్గా క్యూలో నిలబడిపోయి చూసేవాళ్ళం. జస్ట్ చూడడం వరకే, అడిగేవాళ్ళం కాదు. నిజానికి ఎవరు అడిగి ఉంటారు కూడా. అలాగే వెంకటేశ్వర సార్ వచ్చేసి మనకు తెలుగు పండిట్. మనకు బాగా చెప్పారు, పద్యాలు బాగా చెప్పేవాళ్ళు. ఈరోజు ఒక పద్యం చెప్పి రేపు వచ్చి పద్యం ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పకపోతే ఆ రోజు చేదెబ్బలే. ఆ దెబ్బలు కూడా తిన్నాం, పద్యాలు కూడా నేర్చుకున్నాం. మరి నేర్చుకున్న పద్యాలు ఎంతమంది గుర్తున్నాయో తెలియదు, కానీ నిజంగా నాకు కూడా గుర్తులేదు. ఎవరన్నా నేర్చుకున్న వాళ్ళు గుర్తుంటే ఒక పద్యం చెప్పొచ్చు స్టేజ్ మీదకి వచ్చి. కానీ అప్పుడైతే పోటీ పడి చదివేటోళ్ళము. మన నారాయణ సార్ గారు అప్పట్లో ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, టాప్ 10. ఆ టాప్ 10 బోర్డులో ఒక్కసారైనా నా పేరు రావాలని చాలా మంది పోటీ పడేవాళ్ళు. అట్లా చాలా సార్లు పోటీ పడి ఒకసారి అయితే తెచ్చుకున్నా. మనం మళ్ళీ టాపర్ అయితే చాలా సార్లు తెచ్చుకున్నాడు. ఆడు ఇప్పటికీ సిగ్గుపడుతున్నాడు టాపర్ ఎందుకు వచ్చానా అని. మా క్లాస్ లో శివానంద రెడ్డి అంటే మాకు చాలా భయం. అప్పుడు భయం కాదు, భయం, గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి. ఎందుకో తెలియదు, క్లాస్ లో అందరికంటే హైట్ ఎక్కువ వాడే ఉండేవాడు. మనం తలెత్తుకొని చూసి భయపడేవాళ్ళం. ఇప్పుడు చూసి మేమందరం పైకుంటాం, వాడు అక్కడ హైట్ తక్కువ అయిపోయాడు. అంటే మేము పెరిగామా వాడు తగ్గర అర్థం కాలేదు ఇప్పుడైతే. మా మాకు వెంకటరమణ 6th నుంచి కాదు కానీ మధ్యలో వచ్చాడు. కానీ మాకు కలిసిమెలిసి బాగానే తిరిగాడు మాతో పాటు. మన వెంకటరమణ గురించి చాలా చెప్పలేము, చెప్తే వాడు సిగ్గుపడతాడు, చెప్పడానికి నేను కూడా సిగ్గుపడతా. ఎవరున్నారు సార్ మన చాలా థ్యాంక్స్ మేడం. నాకు కూడా మ్యాథ్స్ చాలా ఈజీగా చెప్పేవాళ్ళు. పర్సనల్గా నాకు మ్యాథ్స్ చాలా టఫ్, మీరు చాలా ఈజీగా నేర్పించేవాళ్ళు. చెప్పింది చనిపోయిన అయిపో గురించి ఏం లేదు, కొట్టండి మీ క్లాప్స్. You not only taught us subjects but also discipline, values, everything. So many moral things we have learned from you. Those lessons have stayed with us, helped us. చెట్లని ఉంచాలి అని చెప్పి చాలా థ్యాంక్స్ సార్. భానుమతి మేడం, యు ఆర్ నో లెస్ టు మై మదర్ మేడం. కొంచెం డల్ అయినా ఇమీడియట్ గా బుషప్ ఇచ్చేవాళ్ళు. ఓకే చదువు, ఎందుకు ఈసారి మార్క్స్ తక్కువ వస్తున్నాయి, లేదు చదువు అని చెప్పేవాళ్ళు.
సార్ మీకు కూడా సార్ తెలుగు వీడియో మళ్ళీ నా తెలుగు చాలా బాగా చెప్పారు సార్. వీడియో దీని మళ్ళీ నా తెలుగు అంతేలే. అగైన్ యూ మేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్లాక్ బోర్డ్స్. నాకు గుర్తుంది వచ్చానంట నాకు మరి అక్కడ వరకు యూజ్ చేసేవాళ్ళు కామన్ సెంటెన్సెస్ వాటి మీనింగ్స్ రాసేవాళ్ళు. అప్పట్లో రియలైజ్ అవ్వలేదు ఎంత ఇంపార్టెంట్ అదని, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ ఇంకా మీరైతే స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. పర్సనల్లీ మీ వల్లే నాకు సైన్స్ ఫెయిర్ అని ఒకటి ఉంటుంది, అది స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అని అక్కడికి వెళ్ళాను. అండ్ 2 times నేను న్యూస్ పేపర్లో వచ్చానంటే గ్రేట్ థింగ్ సార్. మీ వల్ల అది స్టార్ట్ అయింది. చాలా థ్యాంక్స్ సార్. స్టాలిన్ సార్ మీరు కూడా నో లెస్ అసలు. మీరు రాకముందు కూడా మాకు టీఈటీ ఉండింది, కానీ ఎలా ఉండిందంటే టీఈటీ అంటే ఖోఖో కబడ్డీ ఇదే తెలుసు మాకు. నిజంగా ఇంకేం తెలియదు. త్రో బాల్ కి వీడియో అందరికి గ్రూప్ లో పెట్టావు. సార్ మీరు సార్ నాకు ముందు ఏడుపు వచ్చింది. నేను ఫస్ట్ ఎందుకు పోవడం అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూసినాక ఫస్ట్ నాకు వచ్చింది ఏడుపు. సారీ సార్. నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా చదవలే, కానీ సెకండ్ ఇయర్ మాత్రం బాగా మార్కులు వచ్చినాయి, టాప్లో వచ్చా. డిగ్రీ మైదుకూరులో బాలశివ డిగ్రీ కాలేజ్ సార్. అప్పటి నుంచి బాగా చదివిన, డిస్టిక్లో వచ్చిన డిగ్రీలో. వీడియో అయితే చూసినారు కదా మా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు చూసింటారు. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుండదు వీడియో అయితే. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి నా ఛానల్ని.